హాయ్ అండి. మనకి టమాటాలు బాగా వస్తున్నప్పుడు టమాటా నిల్వ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తానండి. ఒక కిలో టమాటాలనైతే నీట్‌గా కడిగేసి, తుడిచేసుకొని, ఆరబెట్టుకున్న తర్వాత ఇలా ముక్కలు కోసేసుకొని, కొంచెం పసుపు, ఇలా ఒక ముప్పావు గ్లాసు గరుప్పైతే వేసుకుంటున్నాను. ఇలా వేసేసి ఒక్కసారి ఇలా కలిపేసి, చక్కగా దీన్ని 2 రోజులైతే అలా ఊరనివ్వాలండి. కలుపుకుంటూ ఉండాలి. 2 డేస్ తర్వాత చక్కగా మనం ఎండలో పెట్టేసుకోవాలి ముక్కలనైతే. చూడండి ఎలా నీరొచ్చినాయో. ఇలా వీటిలనైతే చక్కగా ఊరబెట్టుకొని 2 రోజుల తర్వాత డబ్బాలో పెట్టేసుకుందాము. తర్వాత 2 రోజుల తర్వాత ఇలా ఎండబెట్టేసుకోవాలి. చూడండి ముక్కలు. ఈ రసం కూడా అలా వదిలేయొచ్చు. ఎండబెట్టాల్సిన అవసరం లేదు. ఇందులో మనం చింతపండు వేసేసి నానబెట్టేసుకుందాము. 2 రోజులు ముక్కలైతే మంచి ఎండ అయితే అసలు ఒక్క రోజుకే ఎండిపోతాయి. లేదంటే 2 డేస్ 3 డేస్ పడుతుందండి. దీనికి నేను ఒక 300 గ్రామ్స్ చింతపండు అయితే వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి నాటుకాయలండి, బాగా పుల్లగా ఉన్నాయి. అందుకనే వేసుకుంటున్నాను. లేదంటే ఒక పావు కిలో పడుతుంది. ఇప్పుడు నేను మిక్సీ జార్లో ఈ చింతపండుని రసాన్ని అయితే వేసేసుకుని చక్కగా మెత్తగా మిక్సీ పట్టేసుకుని, ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి. ఇందులోనే ముక్కలు కూడా కొంచెం వేసి ఒక్క తిప్పుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా ముక్కలు ముక్కలుగా తగులుతుంటే చాలా బాగుంటాయి. ఊరిన తర్వాత ఇప్పుడు నేను ఇందులోకి ఒక 100 గ్రామ్స్ కారం వేసుకుంటున్నాను. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటే కలిసిపోతుందనమాట. ఇందులో ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మెంతులు కలిపి మిక్సీ పట్టుకున్నానండి. మెంతులు వేపి మిక్సీ పట్టుకోండి. 2 కలిపి పట్టుకున్న పొడి వేసేసి కలిపేసుకుంటున్నానండి. ఇలా కలిపేసుకున్న తర్వాత చక్కగా మీరు ఉప్పు చూసుకుని సరిపడగా ఉంటే కలపాల్సిన అవసరం లేదు. లేదంటే కొంచెం కలుపుకోవచ్చు. ఎక్కువైతే తీయలేం కదా. ఇలా పెట్టేసుకుని మీరు ఒక సీసాలో పెట్టేసుకుని అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నారంటే ఎప్పుడు కావాలితే అప్పుడు తాలింపు వేసుకోవచ్చు. నేను తాలింపు వేయలేదు. టమాటా పచ్చడి తాలింపు వేసిన తర్వాత మీకు చూపిస్తాను.